బాలరాజు గారు చెప్పారు, సంపత్ గారు మాట్లాడిన వారు కూడా చెప్పారు. ఇవి జరగకుండా ఉండేందుకు మనందరం కలిసి ఏమి చేయవలసి వస్తే అది చేయడానికి, అందుకు లీడ్ తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది, సిన్సియర్గా ఉంటుందని మాత్రం నేను తమ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్న అధ్యక్ష. విక్రమార్క గారు చాలా చక్కగా చెప్పారు. తెలంగాణ ప్రజలు ఒక వివక్షకు గురవుతుండనే అంత పెద్ద పోరాటాన్ని దిగినారు. మరి వివక్షకు వ్యతిరేకంగా పోరాడి వచ్చిన రాష్ట్రంలో వివక్ష కొనసాగడం సరికాదన్నారు. 100% కరెక్ట్. అది మంచి సూచన వారు చేసినారు. ఆ దిశగా డెఫినెట్గా భగవంతుడు మాకు ఇచ్చిన శక్తియుక్తులన్నీ కూడా వినియోగిస్తామని, ఇటువంటి దురదృష్టకర సంఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. చర్చ సందర్భంగా ఒకటి రెండు విషయాలు చెప్పారు. అది మన సభకు గౌరవం కాదేమో, సభ్యులు కూడా ఆలోచించాలి, తమరు కూడా స్పీకర్గా నిర్ణయం చేయాలి అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం మీద డైరెక్ట్గా మనం రెఫరెన్సెస్ తీసుకోవడం లేదా అలిగేషన్స్ పెట్టడం అనేది అది కొంచెం రాజ్యాంగపరంగా ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ ఒక్కటి తొలగించి మిగతా చర్చ వాటిని మనం అందరం సమర్థించినట్టు కాకుండా అదొక ఇతర సాంప్రదాయాన్ని నెలకొల్పడం కాకుండా మన యొక్క సభ ఉందోతనాన్ని దృష్టిలో పెట్టుకుని నేను చెప్తా ఉన్నా అధ్యక్ష. అటువంటి కామెంట్స్ ఒకటి తీసేసి మిగిలిందంతా కూడా తప్పకుండా మనం చేయవలసిందే, ముందుకు సాగవలసిందే. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ల యొక్క అపాయింట్మెంట్ విషయంలో కూడా నేను తాత్సారం చేసింది ఇదే కారణం అధ్యక్ష. ఈరోజు జరిగినటువంటి పరిణామ క్రమంలో గతంలో అపాయింట్ కాబడే కొంతమంది వైస్ ఛాన్సలర్లు రకరకాలుగా ప్రవర్తించడం, ఉద్యోగులు ఎటువంటి అపాయింట్ చేయటం, అది ఒక పర్సన్ సెంట్రిక్గా కాకుండా ఇన్స్టిట్యూషన్ సెంట్రిక్గా ఇన్స్టిట్యూషన్గా పనిచేసేటువంటి పరిస్థితి రావాల్సినటువంటి అవసరం ఉంటుంది అధ్యక్ష. సెర్చ్ కమిటీలు వేసినాం, వాటి యొక్క రిపోర్ట్స్ కూడా వస్తూ ఉన్నాయి. వీలైనంత షార్టెస్ట్ పాసిబుల్ టైంలో మన రాష్ట్ర యూనివర్సిటీ వీసీ పోస్టులను కూడా భర్తీ చేసుకొని చక్కగా ఆ విద్యాలయాలు జరిగేటట్టు, వాటికి కొంత రకరకాల విధానాలు గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు అవలంబించడం వల్ల గ్రాంట్స్ తగ్గిపోవడం, నిధులు సరైన లేకపోవటం, వాళ్ళు పెన్షన్లు ఇవ్వలేని పరిస్థితులు ఉండటం కొన్ని జరిగినాయి అధ్యక్ష. అందుకే మొన్న ఇక్కడ చాలామంది కోరినప్పుడు, మిత్రులు లక్ష్మణ్ గారు కూడా ఎంపాటికల్కి కోరినప్పుడు ఒక హాఫ్ డే దయచేసి విద్యా విధానం మీద చర్చ పెడదామని చెప్పి నేను కోరినాను. బహుశా ఈరోజు స్పీకర్ గారు లేరు కాబట్టి రేపు ప్రతిపక్ష నాయకులతో మాట్లాడి బీఎస్సీ కూడా పెట్టుకొని 29th మనకు అప్రాపరేషన్ ఉన్నా 30th 31st 2 రోజులు పెట్టుకుంటే 30th రెండు విషయాలని అధ్యక్ష కరువు మీద కూడా చర్చించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా విద్య మీద కూడా ఒక హాఫ్ డే మనం చర్చించాలనుకున్నాం. 31st నాడు తమరు అంగీకరిస్తే రేపు సభ్యులందరూ ఒప్పుకుంటే ఇరిగేషన్ మీద కూడా మనం పెట్టుకొని ముందుకు పోయేటువంటి ఆస్కారం ఉంటుంది. ఆ విషయం మనం రేపు బీఎస్సీలో చర్చించుకునే అవకాశం కూడా ఉంటుంది. ఆ సందర్భంగా ఈ విషయాలు కూడా సభ్యులు ఇంకా ఎక్కువ సూచనలు కూడా చేస్తే ఈ వివక్షపూరితమైనటువంటి విధానాలు, కొన్ని రకాల సిద్ధాంతాలను విద్యార్థులకు రుద్ది వాళ్ళు ఏదో ఒక రకంగా ఉద్రేకపడి నిత్యం ఘర్షణ వాతావరణం అక్కడ లేకుండా ఉండడానికి చేపట్టవలసిన చర్యలు మనందరం కూడా పూనుకోవాల్సినటువంటి, మనందరం చేయాల్సిన ఆలోచనలు ఆ సందర్భంగా సాకల్యంగా మనం చర్చించుకుందామని చెప్పండి మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. ఒక విషయం ప్రతి సభ్యుడు కూడా చెప్పారు. గౌరవనీయులు అక్బరుద్దీన్ ఓవైసీ గారు చెప్పారు, కాంగ్రెస్ పెద్దలు చెప్పారు, ఇందాక బట్టి విక్రమార్క కూడా అన్నారు, సున్నం రాజయ్య గారు, రవీంద్ర కుమార్ గారు, పాయ వెంకటేశ్వర గారు అందరూ కూడా చెప్పినారు. సెంట్రలైజ్డ్గా మనకు ఈ డిస్కషన్లో తేలుతున్న అంశం రెండు విషయాలు జరిగినాయి అధ్యక్ష, ఇక్కడ నేను చెప్పక తప్పదు. ఒకటి, మొన్న ఢిల్లీకి సంబంధించినటువంటి జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు ఇక్కడికి రావడం జరిగింది అధ్యక్ష. జేఎన్యూ విద్యార్థులు కూడా రోహిత్ వేముల ఆత్మహత్య సందర్భంగా అక్కడ వాళ్ళు కొంత నిరసన గలం వినిపించి వారి తల్లిగారు ఇక్కడ ఉన్నారు కాబట్టి వారికి సంఘీభావం తెలపాలనే ఉద్దేశంతో ఆ అబ్బాయి ఇక్కడ రావడం జరిగింది. చాలామందికి భిన్నాభిప్రాయాలు ఉండే, నన్ను కూడా కొంతమంది ఒత్తిడి గురి చేసే ప్రయత్నం చేసినారు. నేను చెప్పినాను, ఎట్టి పరిస్థితులలో మేము అబ్బాయిని అరెస్ట్ చేయకూడదు. వ్యక్తిగతంగా నేను డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గారికి, ఇద్దరు పోలీస్ కమిషనర్లకు నేనే స్వయంగా ఆదేశం ఇచ్చి, ఇది డెమోక్రసీ, ప్రతి వాళ్ళకు కూడా వాళ్ళ భావాన్ని చెప్పుకునే స్వేచ్ఛ ఈ దేశంలో ఉంది, అది మన రాజ్యాంగం కల్పించింది. కాబట్టి ఆ అబ్బాయిని రానివ్వండి, దయచేసి మీరు అడ్డుకోవద్దు, అరెస్ట్ చేసి వెనక్కి పంపొద్దు. తెల్లవారి సభను కూడా సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సభ పెడతామంటే పెట్టనివ్వండి దయచేసి.
ఎవరైనా సరే వాళ్ళ వాయిస్ ఈ దేశంలో చెప్పుకోవాలి అవకాశం ఉండాలని చెప్పి నేనే ఇంటర్వ్యూని అయి చెప్పి ఆ పరిస్థితిని క్రియేట్ చేయడం జరిగింది అధ్యక్ష. అక్కడ ఒక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే అధ్యక్ష, పోలీసులు కాకి డ్రెస్ వేసుకుంటారు. విచిత్రంగా ఆ సెంట్రల్ యూనివర్సిటీ సెక్యూరిటీ వాళ్ళు కూడా కాకి డ్రెస్లో వేసుకుంటారు అధ్యక్ష. పోలీసు డీసీపీ అనుమతించారు, లోపలికి వెళ్ళండి, మీరు కొంతమందికి లిమిటెడ్ పర్సన్స్కి ఇస్తాం, మరి మాప్ పరిగా వెళ్ళకండి, నిన్ననే అక్కడ కొంచెం గొడవ జరిగిందని చెప్పి మీరు సభ జరుపుకొని మాకు అభ్యంతరం లేదని చెప్పి సైబరాబాద్ కమిషనర్ గారు చెప్పారు. వారికి అనుమతి కూడా ఇచ్చారు. వారు గేటు ముందు కూడా వచ్చారు అధ్యక్ష. వచ్చిన తదనంతరం ఆ వీసీ గారు ఉత్తర్వు జారీ చేయటం, నో అవుట్ సైడర్ విల్ బి అలౌడ్, బయట వ్యక్తులను ఎవరిని మేము అనుమతించం యూనివర్సిటీ క్యాంపస్లో కానీ వారు చెప్పడం, ఆ సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడం, ఆ ధర్మిలో అబ్బాయి లోపలికి పోలేకపోయినాడు. కానీ నెక్స్ట్ డే వేరే చోట సభ పెట్టుకున్నారు, జరిగింది. అందులో వచ్చిన సంఘటన జరిగినప్పటికీ, ఒక దుర్ఘటన జరిగినప్పటికీ ప్రశాంతంగా సభ జరిపి పోలీసు వ్యవస్థ మొత్తం వాళ్ళకి సహకరించి వాళ్ళని శాంతియుతంగా వారి కార్యక్రమాన్ని కొనసాగించేటువంటి అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది అధ్యక్ష. ఆ పరిస్థితి ఉండాలి. ఎవరైనా సరే వారి వాయిస్ చెప్పుకునే పరిస్థితి, వారి భావం వ్యక్తీకరించుకునే పరిస్థితి డెఫినెట్గా ఉండాలి. అప్పుడే అది ప్రజాస్వామ్యం అనిపించుకుంటుంది. దానికోసం మేము ప్రయత్నం చేసినాం. ఇంకా 2-3 విషయాల గురించి ఇక్కడ జరిగిన చర్చ అధ్యక్ష, నేను పక్క రూమ్లో ఉండి కూడా అధికారులతో మాట్లాడి వినడం జరిగింది. సభ్యులు మాట్లాడిన అభిప్రాయాలు కూడా విన్నాను నేను. ఆ యూనివర్సిటీ వీసీ అప్పారావు గారిని మళ్ళీ ఇమీడియట్గా తీసుకురావడం మూలనే మళ్ళీ అక్కడ గొడవ జరిగింది అనేటువంటి మాట వచ్చింది. అతన్ని రీకాల్ చేయాల్సిన సెంట్రల్ గవర్నమెంట్ అనే మాట కూడా సభ్యులు చాలామంది చెప్పినారు. రెండవ పాయింట్ కింద యూనివర్సిటీలో విద్యార్థుల్ని కొట్టారు భయంకరంగా, వారిని నిర్దాక్షిణ్యంగా కొట్టారని చెప్పారు. ఒకవేళ పోలీస్ ఎక్సెస్ ఎక్కడైనా ఉంటే గనక ఐఎమ్ అష్యూరింగ్ ది హౌస్ 100% ఉన్నత స్థాయి అధికారితో నిష్పాక్షిక విచారణ చేయిస్తానని కూడా నేను ఈ సందర్భంగా హామీ ఇస్తా ఉన్నాను. ఎందుకంటే విక్రమార్క గారు చెప్పిన దానిలో ఒక మంచి పాయింట్ ఉంది అధ్యక్ష. ఇట్లా జరిగినప్పుడు నిరోధించడానికి మనం కొంచెం కఠినంగా వ్యవహరిస్తే భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండేదానికి ఒక మంచి వాతావరణం ఏర్పడుతుంది. ఇవి అలో చేయరు ఈ రాష్ట్రంలో అన్నటువంటి వాతావరణం పోతేనే మనకు రాష్ట్రానికి కానీ మన సభకు కానీ ఇలా మనం చేసిన చర్చకు కానీ ఒక అర్థం అనేది వస్తుంది. ఎనీ ఎక్సెస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎనీ ఆఫీసర్ ఉంటే కనుక తప్పకుండా ప్రభుత్వం చర్య తీసుకుంటుంది. అందుకు ఏమాత్రం వెనకాడమని చెప్పి కూడా నేను సీనియర్ ఆఫీసర్ చేత ఎంక్వైరీ చేయించి వీలైన తొందరలో గౌరవ సభ్యులకు ఆ నివేదిక కూడా సమాచారాన్ని పంపిస్తాను. అవసరమైతే మనందరం కూర్చొని సమావేశం పెట్టుకొనైనా సరే ముందుకు ఏం చర్య చేపడదాం, దానికి ప్రభుత్వం వెనకకు పోదని కూడా నేను హామీ ఇస్తా ఉన్నా అధ్యక్ష. రెండవ విషయం, వీసీని వెంటనే వెనక్కి పంపించాలా, రీకాల్ చేయాలని చెప్పినారు. అది మన పరిధిలో అంశం కాదు అధ్యక్ష. యూనివర్సిటీ జియోగ్రఫికల్గా భౌగోళికంగా మన రాష్ట్ర రాజధానిలో ఉన్నప్పటికీ ఆ యూనివర్సిటీ పరిపాలన, దాని అడ్మినిస్ట్రేషన్ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది. తప్పకుండా నేను సభ్యులకు ఇచ్చే హామీ ఒకటే, 100% ఇమీడియట్గా నేను కేంద్ర ప్రభుత్వంతో అవసరమైతే డైరెక్ట్గా ప్రధానమంత్రి గారితో ఈ విషయాన్ని టేకప్ చేస్తాను. దిస్ ఈజ్ ద మూడ్ ఆఫ్ అవర్ హౌస్. ఈ విధమైన చర్చ వచ్చింది. మా రాష్ట్రంలో మేము ఈ విధంగా ఉండాలని తలుచుకుంటలేము. కాబట్టి శాంతి సౌభృత్వాలతో మంచిగా ఉండాలి, మీరు కూడా తగిన చర్య తీసుకోండి, మాకు సహకరించండి అని చెప్పి గౌరవ ప్రధానమంత్రి గారితో కూడా నేను పర్సనల్గా మాట్లాడి ఈ విషయం ఇమీడియట్గా టేకప్ చేస్తా. వీలైతే 2-3 రోజుల్లో పరిష్కారం రావడానికి కూడా నేను కృషి చేస్తా, సిన్సియర్గా నా ఎఫర్ట్ నేను చేస్తా అని కూడా సభకు సభ్యులకు నేను హామీ ఇస్తా ఉన్నాను. అంతకుమించి మనం తీర్మానాలు చేస్తే మన సభకు తగిన స్థాయి కాదేమో, దయచేసి సభ్యులు గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అది మనల్ని మనం ఒక వ్యక్తి గురించి మనం ఆ తీర్మానం చేయాల్సినంత పెద్ద వ్యక్తి కాకపోవచ్చు అని నా అభిప్రాయం. కాబట్టి ఆ తీర్మానం చేసి మనమేవో పలచబడడం సమంజసం కాదని నేను అనుకుంటా ఉన్నా. దాన్ని మనం ప్రెస్టేజ్ ఇష్యూకి పోవాల్సిన అవసరం చేయాలంటే మనం చేయొచ్చు, దట్స్ నాట్ ఎ బిగ్ ఇష్యూ. కానీ యాజ్ ఎ లీడర్ ఆఫ్ ద హౌస్ ఐఎమ్ అష్యూరింగ్ ది ఆనరబుల్ మెంబర్స్ ఐ విల్ ఇమీడియట్లీ టేకప్ దిస్ మ్యాటర్ విత్ ద ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్. మాకు ఉపశమనం కావాలి, మేము ఈ బాధలు పడదాల్చుకోవాలని కూడా చెప్తాం. ఇంకొక మాట ఈ సందర్భంగా నేను మనవి చేసి, ఎవరం మాట్లాడినా సరే దయచేసి ఒక జరగరానటువంటి పని జరిగి, ఒక దుఃఖకరమైన సంఘటన జరిగి కొంత వివక్ష చోటు చేసుకుందనే విషయం మనకు స్పష్టంగా తెలిసిన తర్వాత మళ్ళీ మనం దాన్ని ప్రొవోక్ చేసే విధంగా కానీ ఇంకో విధంగా చేయటం అదంతా మంచిది కాదు బాధ్యతలు ఉన్న వాళ్ళకని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, ఈ సిద్ధాంతాల వైరుధ్యాలు ఉంటే అవి ఎక్కడ చూసుకొని అక్కడ చూసుకుందాం. సందర్భం వచ్చినప్పుడు ప్రజాక్షేత్రంలో ప్రజలు నిర్ణయిస్తారు, ప్రజలు తీర్పు వెలువరిస్తారు. కానీ ఇంకా మనం దాన్ని దోహదపరిచే విధంగా ఉండటం కరెక్ట్ కాదేమో అని చెప్పి ఈ సందర్భంగా నేను వ్యక్తిగా నా అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తూ ఉన్నాను. ఇంకా మనం దీన్ని చర్చ చేసి చరిత్ర చరణం చేసే కంటే నేను 2 హామీలు ఇస్తా ఉన్నాను. ఒకటి,
పోలీస్ ఎక్సెస్ కనుక ఉంటే డెఫినెట్గా దాని మీద గవర్నమెంట్ విల్ యాక్ట్. ఐఎమ్ ప్రామిసింగ్ ది హౌస్ వెరీ సిన్సియర్లీ. రెండవది సెంట్రల్ గవర్నమెంట్ తోని మనందరి పక్షాన, రాష్ట్ర ప్రభుత్వ పక్షాన కాదు, మన శాసనసభ పక్షాన సభానాయకునిగా నేను టేకప్ చేస్తాను. ఫలితం వస్తుందని కూడా చెప్పి నేను ఆశపడతా ఉన్నా అధ్యక్ష. ఈ కారణాలు ఏంటో వాళ్ళకు కూడా తెలిసి ఉంటాయి. ఈ పాటికి ఇలా మనం చేస్తున్న చర్చ కూడా ఇదేం మనం రహస్య ఇన్ కెమెరా చర్చ చేయటం లేదు, లైవ్ టెలికాస్ట్ పోతా ఉంది. పోవాల్సిన వాళ్ళకి సందేశం కూడా పోయే ఉంటుంది. ఈ పాటికి డెఫినెట్గా ఈ చర్చ ఇది మనం దాచ్యం చేస్తలేము, లైవ్ టెలికాస్ట్ ఉంది కాబట్టి ఎవరికైతే ఈ సమాచారం పోవాల్సి ఉందో వాళ్ళకి స్పష్టంగా సమాచారం పోయిందని నేను అనుకుంటా ఉన్నా. వాళ్ళే రియలైజ్ అయి ఉంటారు. శాసనసభ్యులు, శాసనసభ ఏకోన్ముఖంగా తమ బాధ వ్యక్తం చేస్తా ఉన్నారనే మాట వాళ్ళకి తెలిసి ఉండాలి. అది వాళ్ళ విజ్ఞత. అయినప్పటికీ నేను టేకప్ చేస్తే తప్పకుండా చేసి దాని సొల్యూషన్ మనం కనుక్కుందాం అధ్యక్ష. రెండో విషయం చెప్పారు, సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులు, అది కూడా మనం కొంత విపత్కరమైన పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. ఈ పోలీసుల పరిస్థితి ఏంటంటే ఆకు ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు ఆకు మీద పడ్డా నష్టం ఆకే అన్నట్టుగా ఏం జరిగినా పోలీస్కే వస్తుంది అధ్యక్ష. ఇది వారు కూడా గవర్నమెంట్లో ఉన్నారు, అనేక విషయాలు చూసినారు. మేము కూడా ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్నాం, నడుపుతా ఉన్నాం. ఎటు పెట్టి పోలీస్ టార్గెట్ అవుతారు అధ్యక్ష. ఈ రిజిస్టార్ వచ్చే ఆయన జాయిన్ అయ్యాయి, వీసీ వచ్చే ఆయన జాయిన్ అయ్యాయి. జాయిన్ అయిన తర్వాత విద్యార్థులు వెళ్ళినారు, కొంత గొడవ చేసినారు, అంటే ప్రొటెస్ట్ యాజ్ ఎ ప్రొటెస్ట్ చేసినారు. చేస్తే ఆడ పోలీసులు లేకపోతే ఒక బాధ, మరి వీసీని కొట్టి చంపేస్తే వీసీ చచ్చిపోయాడు అని చెప్పి మీద పెద్ద పంచాయతీ, ఆపకపోతే ఒక పంచాయతీ, ఆపితే ఇంకో పంచాయతీ. ఇది ఒక రకమైనటువంటి విపత్కరమైన పరిస్థితి. పోలీసు తమ విధి నిర్వహిస్తూ ఉంటారు అధ్యక్ష. మనం కూడా వాళ్ళను ఎక్సెస్ చేయకుండా వారి యొక్క పరిమితులలో శాంతి భద్రతలు కాపాడాలి. ఢిల్లీ విద్యార్థి జేఎన్యూ నాయకుడు కన్నయ్య గారు వచ్చినప్పుడు నేను చెప్పిన అధ్యక్ష, మీరు రెండు వర్గాల విద్యార్థులు ఉండవచ్చు, వాళ్ళు రాళ్ళు రూపుకోవచ్చు, మరొకటి చేయొచ్చు, మీరు ఎవరిని ఏమనకండి, దయచేసి మీ మధ్యలో ఉండండి, ఘర్షణ చెలరేగకుండా, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా మీరు వాచ్ చేయండి అని చెప్పినాం. పోలీసు అదే పాత్ర చేసినారు. సైబరాబాద్ కమిషనర్ గారు అదే పాత్ర నిర్వహించినారు. ఆ ఇన్సైడ్ ద యూనివర్సిటీ ఏమో పోలీసు వారు లేరు అధ్యక్ష. ఆ సందర్భంలో ఆ యూనివర్సిటీ సిబ్బంది వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా పోలీస్ డ్రెస్లో ఉన్నారు. అది ఏం జరిగిందని కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఒక ఇంపార్టెంట్గా చెప్పినారు, వాళ్ళకు అవి కట్ చేయడం, మెస్సులు కట్ చేయడం, వాటర్ కట్ చేయడం, లైట్ కట్ చేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదని చెప్పినారు. అట్లా ఎక్సెస్ జరిగిందా తెలియదు, నాకు ఇప్పటివరకు సమాచారం లేదు. వారి దృష్టిలో ఉండి వారి సభ దృష్టికి తెచ్చినారు. తప్పకుండా అటువంటిది ఏదైనా ఉంటే, ఎక్సెసెస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎనీబడి ఉంటే దాని మీద కూడా ఎంక్వైరీ చేయిస్తాం. ఎందుకంటే దాని పరిపాలన కేంద్రం పరిధిలో ఉన్న నేరం జరిగితే అది మన పరిధిలో, చట్ట పరిధిలో, మన లా అండ్ ఆర్డర్ కిందకి వస్తుంది. కాబట్టి అందులో ఎటువంటి ఎక్సెస్ ఎవరు చేసినా సీనియర్ ఆఫీసర్తో ఎంక్వైరీ చేయించి డెఫినెట్గా 100% చర్య తీసుకుంటామని కూడా ప్రభుత్వ పరంగా నేను హామీ ఇస్తా ఉన్నా అధ్యక్ష. తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో జరిగినటువంటి విషయం, అక్కడ అతను ఎందుకు చనిపోయినాడో ఎవరికి తెలియదు. అతను సూసైడ్ నోట్ కూడా పెట్టినట్టుగా లేదు, కానీ అది సూసైడ్గా తేలిందని చెప్పి పోలీసు వారు చెప్తా ఉన్నారు. అతను విద్యార్థి కాదు, బయటి వ్యక్తి. కానీ విద్యార్థులు భావించింది ఏంటంటే మా విద్యార్థి అయి ఉంటాడు అన్నటువంటి ఒక దాంతో ఆవేశం వచ్చేసి కొంతమంది విద్యార్థులు రావడం, ఆ సందర్భంగా గౌరవ శాసనసభ్యులు సంపత్ గారు అక్కడికి వెళ్ళడం, ఆ సందర్భంలో కొంత దురదృష్టకరమైన పరిస్థితి చోటు చేసుకోవడం కూడా విచారకరం అధ్యక్ష. దాన్ని కూడా నేను ఖండిస్తా ఉన్నా. అక్కడ డీసీపీ గారిని సంపత్ గారు మాట్లాడినప్పుడు అప్రిషియేట్ చేశారు. సంపత్ గారు కంప్లైంట్ ఇవ్వలేదు అధ్యక్ష, ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదు. బట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు డీజీపీ గారికి ఒక మెమరాండం ఇచ్చారు, అందులో అందరి సంతకాలు ఉన్నాయి. కానీ స్పెసిఫిక్గా నా పైన దాడి చేశారనో, నా మీద పలానా వాళ్ళు ఇట్లా చేశారని చెప్పి కంప్లైంట్ అనేది పోలీసుకు రాలేదు అధ్యక్ష. అందువల్ల పోలీసు ఏమి ఇనిషియేట్ చేయలేదు. ఇప్పటికైనా సరే సభ్యులు ఈ చర్చకు సరిపోద్దని కూడా మంచి మాట. లేదంటే వారు ఏదైనా కంప్లైంట్ ఇస్తే తప్పకుండా కేసు రిజిస్టర్ చేస్తారు. ఎవరు నేరానికి పాల్పడితే వాళ్ళ మీద చర్యలు కూడా ప్రభుత్వం తీసుకుంటుంది అధ్యక్ష. వారి ఎడల జరిగినటువంటి ఆ దాడి కానీ ఆ దురదృష్టకరమైన సంఘటన పట్ల నేను నా విచారం కూడా వ్యక్తం చేస్తా ఉన్నాను. నాది ఒకటే ప్రార్థన అధ్యక్ష, మంచి వైపు ప్రయాణం కొనసాగే ఈ తరుణంలో మనం కొత్త రాష్ట్రం కాబట్టి ఇటువంటి సంఘటనలు జరగడం అనేది మనకు మంచిది కాదు. వీటిని నిరోధించడానికి అందరం కూడా విజ్ఞతతోని ప్రయత్నం చేసి తప్పకుండా మనం ఇవి జరగకుండా పునరావృతం కాకుండా అన్ని చర్యలు తీసుకుందాం. అన్ని విషయాలలో కూడా ప్రభుత్వం ముందంజలో ఉంటుంది. నేను రెండు విషయాలు ముగించే ముందు మళ్ళీ మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. ఒకటి, పోలీస్ ఎక్సెస్ ఏదైనా ఉన్నట్టయితే దాని మీద ఎంక్వైరీ ఇమీడియట్గా వేస్తాం, దాన్ని తప్పకుండా చర్య తీసుకుంటాం. రెండవది, వీసీ గారి రీకాల్ విషయంలో వారు రావడం ధర్మిలనేది ఎంత జరిగిందనే అభిప్రాయం వెలువలా ఉంది. కాబట్టి నేను ఐ విల్ టేకప్ దిస్ మ్యాటర్ పర్సనల్లీ
with the Honorable Prime Minister of the country, with the Government of India, and I hope some result will come. మనం వెయిట్ చేసి చూద్దాం. 2-3 రోజులు కనుక వస్తే చాలా సంతోషం. సభకే మనకు తెలిసే ఆస్కారం ఉంటుంది. ఆ ప్రయత్నం కూడా ఏమాత్రం వెనుదీయకుండా, ఏమాత్రం తగ్గకుండా, తప్పకుండా సీరియస్ ఎఫర్ట్ యాజ్ ఎ పర్సన్గా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా, సభానాయకునిగా పని చేస్తా అని చెప్పి కూడా నేను మనవి చేస్తూ, పాల్గొన్న సభ్యులందరూ కూడా మంచి సలహాలు చెప్పారు. ఇవి పునరావృతం కాకూడదని చెప్పారు, వివక్ష ఉండకూడదని చెప్పినారు. 100% దాన్ని నేను సమర్థిస్తా ఉన్న అధ్యక్ష. ఈ వివక్ష జరగకుండా ఉండడానికి దళిత గిరిజన విద్యార్థులే కాదు, బీసీ విద్యార్థులు కావచ్చు, మరొకరైనా కావచ్చు, ఎవరి ఎడల కూడా ఒక వివక్ష, ఒక దారుణమైనటువంటి ఒక పక్షపాత వైఖరి, ఒక పార్షియల్ యాటిట్యూడ్ లేదా ఒక టార్గెట్ చేసేటువంటి విధానం ఏ రకంగా కూడా అది మంచిది కాదు, అది వాంఛనీయం కాదు. అల్టిమేట్గా సమాజంలో అది మంచి పోగడలకు కూడా దారి తీయదు, మంచి పనులకు కూడా దారి తీయదు. ఒక కక్షలకు, కార్పణ్యాలకు ఒక వేదికగా తయారై భవిష్యత్తు కూడా ఒక విపత్కర పరిస్థితులకు దారితీస్తుంది. కాబట్టి అది ఏ రకంగా కూడా మంచిది కాదు. దాన్ని నేను ఖండిస్తూ, సభ్యుల వాయిస్తో ఏకీభవిస్తూ ఇప్పుడు ఈ చర్చను ముగించి పద్దులు టేకప్ చేద్దాం. దయచేసి మనం ముందుకు పోదాం. 2 విషయాలు మాత్రం నేను హామీ ఇస్తా ఉన్నా. తప్పకుండా ఎక్సెస్ ఫ్రమ్ ద పోలీస్ ఏదైనా ఉంటే ఇమీడియట్ ఎంక్వైరీ ఆర్డర్ చేస్తాం. దాని మీద ఎవరైనా సరే దుర్మార్గంగా వ్యవహరిస్తే వాళ్ళ మీద చర్య తీసుకుంటుంది ప్రభుత్వం. ఒకటి, వీసీ రీకాల్కి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్తో నేను టేకప్ చేస్తామని అందరి పక్షాన్ని మనవి చేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు చాలా ఎలాబొరేట్ గా సమాధానం చెప్పారు. డిమాండ్స్ మీద డిస్కషన్ అండి. చిన్నారెడ్డి గారు, గౌరవ సభ్యులు చిన్నారెడ్డి గారు, ప్లీజ్ ప్లీజ్. ముఖ్యమంత్రి గారు చాలా ఎలాబొరేట్ గా సమాధానం చెప్పారు, సభకు హామీ ఇచ్చారు. లెట్ us క్లోజ్ ద ఇష్యూ. చిన్నారెడ్డి గారు డిమాండ్స్ మీద మాట్లాడండి ప్లీజ్. ప్లీజ్ లెట్ us టేక్ అప్ డిమాండ్స్ ప్లీజ్. డిమాండ్స్ మీద డిస్కషన్ అండి. జీవన్ రెడ్డి గారు ప్లీజ్ రెజ్యూమ్ యువర్ సీట్. ఇంత ఎలాబొరేట్ గా ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పారు. ప్లీజ్ అధ్యక్ష, I once again earnestly appeal to the honorable members. I assured you of all things. I will certainly take up. I know the magnitude of the issue. I assured you, let us not rub any more this issue. Let us maintain our dignity. I humbly request all of you. I stick to my word. I will take up the matter with the Government of India, with the Honorable Prime Minister. I will also order an inquiry onto the excesses by the police, if any. I assure. Discussion on demands. గౌరవ సభ్యులు చిన్నారెడ్డి గారు, జానారెడ్డి గారు, డిమాండ్స్ మీద డిస్కషన్ అండి ప్లీజ్. జానారెడ్డి గారు. జానారెడ్డి గారు. ఓకే. గౌరవ ముఖ్యమంత్రి, నేను మళ్ళా మనవి చేస్తా ఉన్నా, మనం ఏదైనా చెప్పేటప్పుడు మనం ఉందాతనని మనం కాపాడుకోవాలి. 1,00,000 కంప్లైంట్లు పోలీస్కి వస్తాయి అధ్యక్ష ఎవ్రీ డే. నేను మళ్ళా స్పెసిఫిక్గా చెప్తా ఉన్నా, సో ఫార్ నో కంప్లైంట్ హ్యాస్ బీన్ రిసీవ్డ్ బై ద పోలీస్ ఫ్రమ్ ది ఆనరబుల్ ఎమ్మెల్యే మిస్టర్ సంపత్ కుమార్. నంబర్ 1, ప్లీజ్, దెర్ ఇస్ నో మోర్ డిస్కషన్ ఆన్ దట్. ఐఎమ్ టెలింగ్ దిస్ యాజ్ ఎ చీఫ్ మినిస్టర్. నంబర్ 2, డీజీపీ గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు వెళ్ళినప్పుడు ఒక మెమోరాండం ఇచ్చారని చెప్పాను. దానికి సంతకాలు నేను చెప్పాను. నేను వారు మాట్లాడినారు, చర్యలు తీసుకోమని చెప్పినారు, ఆలస్యం చేయవద్దని చెప్పినారని కూడా నేను చెప్పినాను అధ్యక్ష. ఇది ఫ్యాక్ట్. దీని మీద ఇంకా చర్చ అనేది మంచిది కాదు అధ్యక్ష.